అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజైతే మా అమ్మ వచ్చేసి దేవుడికి ప్రసాదం చేసింది, అది పెరుగన్నము. మీరేం ప్రసాదం చేశారో కామెంట్ చేయండి. ఇంకైతే మా మమ్మీ పెరుగన్నం ఎలా చేసిందో చూసేయండి. ఫస్ట్ అయితే అన్నం ముందుగానే వండేసుకున్నాము. తర్వాత అన్నం వండినాక అందులో పాలు పోసినాక మళ్ళీ ఒకసారి అన్నాన్ని మెత్తగా చేసుకోవాలి. అది అయ్యేలోపు మనమైతే పోపు వేసుకుందాము. మనకి పోపుకి జీలకర్ర, ఆవాలు, పల్లీలు, శనగపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసుకొని మనం పోపు వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి ఆ అన్నంలో మళ్ళీ పెరిగేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి ఆ పోపు ఉంటుంది కదా, ఆ పోపు మళ్ళీ అన్నంలో మిక్స్ చేసుకొని కలిపేసుకోవాలి. సో అయిపోతుంది మన పెరుగన్నం. చూసేయండి.